కార్తీక మాసం కావడంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఓవైపు స్వామివారికి అభిషేకాలు, మరోవైపు భక్తుల ప్రదక్షిణలు, ఇంకోవైపు కార్తీక దీపారాధనలతో ఆలయాలన్నీ కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి పలు క్షేత్రాల్లో జరిగిన వింత ఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి. కార్తీక మాసం ప్రారంభంలోనే ఓ శివాలయంలో శివలింగానికి నాగుపాము చుట్టుకుని శివుని మెడలో పడగ విప్పి నాగాభరణంగా దర్శనమిచ్చింది. ఇప్పుడు సునకం శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆశ్చర్యపరిచింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోగన్న మఠంలో కార్తీక సోమవారం రోజున ఈ వింత ఘటన జరిగింది. గ్రామంలోని శివాలయంలో ఉదయం నుంచి ఓ సునకం దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యాలను పలువురు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. శివుడు అంటేనే పశుపతినాథుడు, అందుకే మనుషులతో పాటు పశు పక్ష్యాదులు కూడా శివయ్య సేవలో పాలు పంచుకుంటూ తమ భక్తిని చాటుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.